పొలాలన్నీ గులాబీ రంగు నీళ్ళతోటి నిండినాయి గిట్లా. ఇటువంటి నీళ్ళతోటి పంటలు ఏడ పండిస్తారు? ఒకవేళ వండిన ఆ బియ్యాన్ని ఎట్లా తింటారు? ఆశ కొద్దీ ఆ రైతులు అట్లే అమ్ముతే అవి గొనుక తినేటోళ్ళ కథ ఏందన్నట్టు? ఇది నీళ్ళల్లో చేపలు బతుకుతాయా? అందుకే పోతుంది. ఈ దోమడు గ్రామం నల్లకుంట చెరువు అండి. యూనిట్ 1 హెట్రో డ్రగ్స్ వల్ల వదిలే రసాయనిక కెమికల్ వాటర్ వల్ల నల్లకుంట చెరువు కాస్త ఎర్రకుంటగా మారింది. గతంలో నేనే పర్సనల్ గా ఒక 5 మంది మా విలేజర్స్ కలిసి సోషల్ యాక్టివిస్ట్ గా కలెక్టర్ కి ప్రజాపాలనలో, రీజనల్ ఆఫీస్ బీరంగూడలో, పటక్ సార్ కి కంప్లైంట్ ఇచ్చాం, సాద్నగర్ లో ఇచ్చాం. ఎటువంటి చర్యలు లేవు. చెరువు పేరు నల్లకుంట చెరువు, కానీ ఇప్పుడు ఎర్ర చెరువు అని మార్చుకోవాల్సిందే అని అంటున్నారు ఈ ముచ్చటెరకైన వాళ్ళంతా. ఎన్ని మాటలు మొరబెట్టుకున్నా నీళ్ళ రంగు మారితే మాకేంది, వడ్లు పండుకుంటే మాకేంది, చేపలు చచ్చిపోతే మాకేంది అన్నట్టే కంపెనీలే గానీ అధికారులే గానీ ఎవరు పట్టించుకుంటారట. ఇక ఈ నీళ్లు భూమిలో ఎక్కినా డేంజరే ఉంటది. ఏం కెమికల్స్ ఏం కంపెనీలో. పొల్యూషన్ ను కంట్రోల్ చేయలేని వాళ్ళు కంపెనీలు ఎందుకు పెట్టాలి? మంది పానాలు ఇస్తారుగా అని మస్తు ధరమవుతున్నారు ఊరోళ్ళంతా. ద్వారా మా గ్రామానికి న్యాయం జరగాలి, దీన్ని కట్టడి చేయాలి, మొత్తానికి పని చేయాలని మేము మా గ్రామ ప్రజల తరఫున మేము